అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రియ. నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా ఆ వారాహి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరి మన ఈ వీడియోలో ఈ వారాహి నవరాత్రులు ఎలా జరిగాయి, నేను ఎలా చేసుకున్నాను, డే అనేది ఎలా ప్లాన్ చేసుకున్నాను, అలాగే అమ్మవారికి అలంకరణ విషయంలో ఎలాంటివి పెడితే బాగుంటాయి, ఏ రోజు ఎలాంటి బట్టలు కడితే బాగుంటాయి, ఏ రంగు బట్టలు, అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఆ క్లాత్ చిన్నపాటి విగ్రహానికైనా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, ఎలా నిండుగా అలంకరించుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను. మనం ఎంత అలంకరణ చేసినా అండి, నిండుతనం అనేది రావాలి అంటే ప్రతి ఇంటి ముందు చక్కటి ముగ్గు అయితే ఉండాలండి. ఇంటికి అందం ముగ్గే కదా. మరి ముగ్గు, అలాగే నవరాత్రులు కాబట్టి ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించుకోవడము, అలాగే ఉదయాన్నే లేవటము, మన కార్యక్రమాలు మనం తీర్చేసుకోవడము, తర్వాత దేవుడికి సంబంధించి నిన్నటి పెట్టినటువంటి పూలన్నీ నిర్మాల్యం చేసుకోవడం, తీసేసుకోవడము, ప్రసాదాలు చేసుకోవడము, అమ్మవారికి ఏమిష్టము, ఎక్కువగా అమ్మవారికి చేయాల్సింది ఏంటి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం, అలాగే అభిషేకం, అలాగే పానకం నైవేద్యంగా మనం ఏం పెట్టాలి, ఏ రకాలు పెట్టాలని ఆలోచించే పనే అవసరం లేదు. ఏ పూటకి ఆ పూట చిన్న గ్లాసుడు పానకం పెట్టండి. అలాగే మనకి చేత కాకపోతే ఒక చెమ్ముడు నీళ్లు పోసి అలాగే అందులో పసుపు కుంకుమ వేసి అభిషేకం చేయండి. ఎంత ముందు మన మనసుకి ఎంత ప్రశాంతత దొరుకుతుందో. మరి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలండి. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలంటే ముందుగా మనకి అదృష్టం ఉండాలనే చెప్పాలి. లేడీస్కి అస్సలు కుదరదు. ఈ పూజా విధానంలో మేము ఎలా చేసేవాళ్ళం అంటే, ఉదయాన్నే మా వారు అభిషేకాలు, పూజలు మొత్తం షోడశోపచార పూజ మొత్తం చేసేస్తారు. మరి సాయంత్రం నేను ఎలా చేసేదాన్ని అంటే, అమ్మవారికి అష్టోత్తరాలు, అలాగే ద్వాదశనామాలు, ఒక్కో రోజు కుదరనప్పుడు ద్వాదశనామాలే చదువుకొని అష్టోత్తరాలు, మొబైల్ ఉంటుంది కదండి, అది ప్లే చేసేదాన్ని. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే కొంచెం లిటిల్ బిట్ కొంచెమే కష్టము. కానీ మా పిల్లలు కూడా కొంచెం పెద్ద అయిపోయారు అమ్మవారి ఆశీర్వాదం వల్ల. వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుందన్నమాట ఎలా ఉండాలి ఏంటి అన్నది. సో అందుకని చెప్పేసి ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా చక్కగా చేసుకున్నాము. అలాగే చూసేవారందరూ కూడా మన ఈ నవరాత్రుల్లో ఎంతోమంది మన వీడియోస్ ద్వారా ఎంతోమందికి మంచి జరగాలి, చూసిన వాళ్ళకి కూడా అంతటి పుణ్యఫలం దక్కాలి అని కోరుకుంటున్నాను. నాకు ఎక్కువగా ఏం నచ్చుతుందంటే దీపాలు ఎన్ని దీపాలన్నా వెలిగించాలి అనిపిస్తుంది ఆ టైంలో. అలాగే ధూపం వేసి చూసుకుంటాను. పూజ కంప్లీట్గా మనం చేయలేకపోయినా మన మనస్సులో చేయాలన్న తపన, భక్తి ఉంటే సరిపోతుంది. అంతకుమించి ఇంకా ఎక్కువ మనం ఏం చేసినా కానీ ఏదైనా సరే ఇష్టంతో చేయాలి అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ నాకు సంబంధించి ఈ విధంగా అయితే అమ్మవారి వారాహి నవరాత్రులు జరుపుకున్నాను. అండ్ పానకం, చాలామంది కొన్ని వీడియోస్లో పాలు పెడితే అమ్మవారు తాగుతుంది అని అంటున్నారు. ఏమో తాగుతుందేమో అని నేను ట్రై చేశాను. నాకు ఎలా అనిపిస్తుందంటే, పాలు అమ్మ నిజంగానే తాగేసిందా అని అనిపిస్తుంటుంది. నేను అలాంటి వీడియోస్ ఏమీ తీయలేదన్నమాట. సో కొన్ని విషయాల్లో కొన్ని నమ్మాలి. ఉదయాన్నైతే అమ్మ ఇవి పెట్టేస్తాను అనమాట, లలిత సహస్రనామాలు పెట్టేస్తాను. మా వారు ఇక్కడ పూజ చేసేస్తూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు ఇవాళ ఏ కలర్ అమ్మవారికి వస్త్రం కట్టాలి, ఇవాళ పాల ప్యాకెట్లు వచ్చాయా, ఇవాళ అమ్మవారికి అభిషేకం చేయాలి, అమ్మవారికి ఇవాళ పసుపు కుంకంతో చేద్దామా, మా వారికి నాకు ఇవే డిస్కషన్స్ అనమాట. మరి ఈ వారాహి నవరాత్రులు ఎంతో దీక్షగా, పట్టుదలగా, చాలా నిలకడగా, మనసు ప్రశాంతంగా ఉండేట్టుగా ఎవరికి తోచినంత వారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన ఈ ఛానల్లో ప్రతిదీ 90% భక్తికి సంబంధించే ఉంటుంది. అప్పుడప్పుడు మా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి నేను ఇలాంటి క్లాత్లు ఏంటంటే ముందుగా ఒక 1 వీక్ ముందే షాప్లో తీసుకొస్తానన్నమాట కొనేసి.
మనకి ఇట్లాంటి క్లాత్లు ఏంటంటే బనారస్ టైప్లో క్లాతులు దొరుకుతాయి. అలాగే లేస్ అనేది తీసుకొచ్చి స్టిచ్ చేశానండి. అంతే, చాలా సింపుల్గా కట్టేస్తాను. మరి ఎంత కళ వస్తుందంటే ఆ పూలు పెట్టి ఆ జ్యువెలరీ అలంకరించేసి బట్టలు కట్టేస్తే నాకు సాక్షాత్ అమ్మవారి రూపం కనిపిస్తున్నట్టే ఉంటుంది. ఇదంతా నా భ్రమేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ అలానే సంతోషపడుతూ ఉంటాను ప్రతిదీ చూసుకుంటూ. మరదండి నా ఈ శరన్నవరాత్రులు, వారాహి అమ్మవారి నవరాత్రులు, దండనాయికి నవరాత్రులు ఈ విధంగా ముగిసాయి అన్నమాట.